హాయ్ అండి అందరికి. ఈరోజైతే గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నాము. దీనికి ముందుగా ఆనియన్స్, అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలని ఇలా కట్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్‌ని ఇలా వంకాయలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ అన్నిటిని కూడా ఇలా ఆనియన్స్ పేస్ట్‌తో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక 5, 6 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత వంకాయలను వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని బాగా వేగనివ్వాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కలిసేలా మొత్తం వంకాయలన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలి. ఇలా ఒకసారి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మరలా తర్వాత మూత తీసి ఒకసారి వంకాయలన్నిటిని కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. వంకాయలన్నిటికి కారం పట్టేలా మొత్తం కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు వంకాయ ముక్కలను బాగా మగ్గనివ్వాలి. కర్రీ అయితే దగ్గర పడిపోయినట్లే. ఓకే కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.